యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచట చిమ్మిటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ భాగం మనం చదువుకున్నాం. నిజమైన క్రీస్తు శిష్యుల హృదయములో ఉత్పన్నమైన ధన్యతల ద్వారా తమ లోపలికి తాము చూసుకోవాలనే సవాలు ధన్యతల్లోనే ఇవ్వబడింది. ధన్యతల తరువాత సుదీర్ఘ భాగమంతా చుట్టూ చూడ్డాన్ని గూర్చినదై ఉంది. చుట్టూ చూస్తూ ధన్యతలను మన సంబంధ బాంధవ్యాల్లో ఏ విధంగా అన్వయించుకోవాలో కూడా తెలుసుకుంటూ వచ్చాం. మన లోపలికి మనము చూసుకొని చుట్టూ చూచిన పిమ్మట పైకి చూడ్డానికి సంసిద్ధులం కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మన దృష్టిని లేక గమనాన్ని పైకి మళ్లిస్తుంది. పైకి చూడడం కంటే ముందుగా నేర్చుకున్నట్టి లోపలికి చూసుకోవడం, చుట్టూ చూడడం అనేవి పైకి చూచే వరకు సమర్థవంతంగా అమలుపరచలేం. పైకి చూస్తూ ఉన్నప్పుడే లోపలికి చూసుకోవడం, చుట్టూ చూడడం అనే వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. ఆత్మసంబంధమైన క్రమశిక్షణతో రూపొందించబడిన పైకి చూడడం అనేది మనకు తెలియచేయబడింది. ఆత్మీయ క్రమశిక్షణలో దాతృత్వం క్రమశిక్షణ, ప్రార్థనా క్రమశిక్షణ, ఉపవాస క్రమశిక్షణ అనే 3 అంశాలు మనం చూసాం. 6వ అధ్యాయం 2వ సగభాగము నుండి పైకి చూడ్డానికి గుర్చిన విలువలు బోధించబడ్డాయి. పైకి చూసి కొండ దిగువకు వెళ్ళి ఆత్మీయ క్రమశిక్షణతో కూడిన పైకి చూడ్డాన్ని అనుసరించి మనము నేర్చుకుని అలవర్చుకున్న ఆత్మీయ సుగుణాలను మన సంబంధ బాంధవ్యాల్లో మాత్రమే గాక లోక వ్యవహారాల్లో ఎట్లు అన్వయించుకోవాలి అనేది కూడా ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ సందర్భంగా మనము కలిగి ఉండవలసింది ఏమిటంటే ఆత్మీయ విలువలను మనము కలిగి ఉండాలి అనేది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 34వ వచనం ప్రకారం ఎవరైతే పైకి చూస్తారో అట్టివారి ద్వారానే ఆత్మీయ విలువలు నెరవేర్చబడతాయి. ఆత్మీయ విలువల బోధ ప్రారంభంలో ప్రభు మొదటిగా పరలోక సంపదను గూర్చి మాట్లాడుతూ దొంగలు దొంగిలించగలిగిన లేక తుప్పు తినివేయగల, చిమ్మిట పట్టిపోగల ఈ లోక సంపదలను గాక పరలోక సంపదలను కూర్చుకోమని ప్రభు సెలవిచ్చారు. విశ్వాసులు తమ ధనాన్ని పరలోకములో నిలువ చేసుకున్నప్పుడు అక్కడ చిమ్మెట పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు ఎత్తుకుపోరు, ఏ కారణంగానైనా విలువ తగ్గించబడదు. ఈ విధంగా మనము ఈ వాక్య భాగాల్లో చూస్తున్నట్టు పారలౌకిక విలువలను లేక భూసంబంధమైన విలువలను కలిగి ఉండడం సాధ్యమే. ప్రభు పరలోక విలువల్ని కలిగి ఉండమని విశ్వాసులకు బోధించడంలోని ముఖ్యోద్దేశం ప్రేమయ్యుంది. మత సంబంధమైన నియమంగానో చట్టబద్ధమైన విషయంగానో ప్రభు ఈ విషయాన్ని మనకు బోధించలేదు, ప్రేమతో బోధించారు. తమలోనికి చుట్టూ పైకి చూసిన వారి హృదయాలు ఎక్కడుంటాయి? 6వ అధ్యాయం 21వ వచనములో మీ ధనమెక్కడుండునో మీ హృదయము అక్కడే ఉంటుంది అని చెప్పబడింది. విశ్వాసుల హృదయము, మనస్సు తరిగిపోయే విలువలు గల వాటిపై, దొంగిలించబడే వాటిపై, తుప్పు చెదలు పట్టిపోయే వాటిపై ఉండకూడదు. విశ్వాసులు ఎట్టి విలువలు కలిగి ఉండాలి అనే విషయానికి ఈ సందేశం ప్రారంభమయ్యుంది. మీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయము ఉంటుందనేది ఈ సందర్భములో ఎంతో ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ నుండియే ప్రభు ఆత్మీయ విలువలను, ఆయా విలువలను
బోధించడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రశ్న మన ముందుకొస్తుంది. మీ విలువలు ఏమై ఉన్నాయి? మీ హృదయము ఎక్కడుంది? యేసు ప్రభు ఆనాడు ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా తన చుట్టూ ఉన్నవారికి తన విలువలను బోధించినట్టే ఈనాడు మనతోనుంటూ మనకు బోధించగోరితే ముందుగా మనము నా విలువలు ఏమై ఉండాలి అని అడుగుతాం. అప్పుడు ప్రభు మనతో పాటు కూర్చొని ఈ విషయాలు కొన్ని గంటల పాటు మనము చర్చిద్దాం అంటారు. ఎందుకంటే ప్రభు ఆచరణాత్మకమైన విధానములో ఆలోచించి బోధించేవారు. మీ పద్దులు లెక్కలు అన్నీ ఇటు తీసుకుని రండి. గత 5 సంవత్సరాల్లో మీరు మీ ద్రవ్యాన్ని, మీ సమయాన్ని ఎలా ఖర్చు పెట్టారు? గత 5 సంవత్సరాల్లో మీ యొక్క సమయాన్ని ఎలా గడిపారు? మీ పాత క్యాలెండర్లన్నీ ఇటు తీసుకుని రండి అని విలువలు ఏమై ఉండాలి అనేది అన్ని విషయాల్లో ప్రభు మనకు బోధిస్తారు కదా. ప్రభు తన బోధలలో అన్ని విలువలను బోధించారు. ఒక దినాన్ని మనము ఏ విధంగా గడుపుతున్నాం? ఒక రోజు లేక సమయములో మనం ఏమి చేస్తున్నాం? మనకు కలిగిన ధన సంపదల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం? మన నుండి తీసివేయబడే వాటిపై భూసంబంధమైన విలువలను గూర్చి మాత్రమే మనము విలువ కలిగి ఉండకూడదు. కాలక్రమేణా మన వస్తు వాహన సంపదలన్నీ మన నుండి ఏదోలా తీసివేయబడతాయి. శవానికి చుట్టబెట్టే సమాధి వస్త్రాలకు జేబులుండవు కదా. గనుక సదరు శవము వెళుతూ వెళుతూ ఏమైనా కొంతైనా తీసుకుని వెళ్ళే అవకాశమీ లేదు. మన వాస్తవము ఇలా ఉండగా మన విలువలన్నీ భూసంబంధమైన వాటి చుట్టూరా ఎందుకుండాలి? నీ హృదయము, నీ విలువలు ఎందుకు వీటి చుట్టే తిరుగుతూ ఉండాలి? తీసివేయబడేవి, అశాశ్వతమైనవి, ఆధ్యాత్మికం కాని వాటిపై మన విలువలు ఉండరాదు. 6వ అధ్యాయం 22-23 వచనాల్లో ప్రభు యొక్క మరొక గొప్ప బోధ వ్రాయబడి ఉంది. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఈ భాగములో కన్నును గూర్చి మనం చదివాం. లేఖనాల్లో కన్ను అని వ్రాయబడిన ప్రతి చోట మనసును గూర్చి మనం అర్థం చేసుకోవాలి. కన్ను మనసుకు సూచనగా ఉంది. కన్ను చెడినది అవడం, చీకటిమయం కావడం లేక వెలుగుమయం కావడం అనేది మన మనసును, మన జీవితాన్ని సూచిస్తుంది. అయితే ఇది ఒక విషయంపై ఆధారపడి ఉంది. అదేమంటే విషయాలను చూచే మన దృష్టిపై, జీవిత విషయాల పట్ల మనకు గల దృక్పథంపై ఆధారపడి ఉంది. జీవితం పట్ల మీ దృక్పథము, మీ అవగాహన ఏమయ్యుంది? ఈ జీవితాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ విలువలు ఏమై ఉన్నాయి? సరి అయిన అవగాహన, సరి అయిన దృష్టి జీవితం పట్ల మనం కలిగి ఉన్నప్పుడు జీవితము సంతోషమయమై ఉంటుంది. దృష్టి లేక జీవితాన్ని చూచే తీరు లోపం కలిగి ఉంటే జీవితమంతా చీకటిమయమై ఉంటుంది. సంతోషము లేని విచారకరమైన జీవితంగా ఉంటుంది. ఈ విధంగా తమ తమ అవగాహన మరియు జీవితాన్ని అర్థం చేసుకున్న విధంగా ప్రతి ఒక్కరూ తమ ధనాన్ని, సంపదను, సమయాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇక ఈ విషయములో విశ్వాసుల అవగాహనను, దృష్టిని పరిశీలిద్దాం. విశ్వాసుల్లో చాలామందికి జీవితంపై ఏక దృష్టి, ఒకే దృష్టి ఉండదు. ద్వంద్వ దృష్టిని కలిగి ఉంటారు. దీన్నే ఆత్మీయ స్కైజోప్రేనియా అనే వ్యాధిగా వర్ణించడం జరిగింది. అటు ఇటు కాని మధ్య స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ అటు ఇటు కాని మధ్యస్థంగా ఉండేవారు ఎంతో విచారకరమైన జీవితాలను జీవిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో పునరుత్థాన ప్రభు లవొదికీయ
సంగముతో నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు. నీవు చల్లగా కాక అటు వెచ్చగా కాక నిలువెచ్చగా ఉంటే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అన్నారు. దేవుని ప్రజలలో అనేకులు బయలుదేవతను పూజిస్తూ ఉన్నప్పుడు ఎటు తేల్చుకోలేని కొద్ది మందితో ఏలియా మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్యను తడబడుదురు అని ప్రశ్నిస్తూ ఒక దహనబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బయలును పూజించేవారిని వారి దేవతకు ప్రార్థించి ఆకాశము నుండి అగ్ని రప్పించమన్నాడు. కాని వారు ఆశించినట్లుగా వారి దేవత ఆకాశము నుండి అగ్ని పంపలేదు. తానైతే దేవుడైన యెహోవాకు ప్రార్థించి ఏలియా అగ్నిని రప్పించాడు. ఈ సందర్భంగా ఏలియా ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని ప్రజలను ప్రశ్నించాడు. అంటే అటైన వెళ్ళండి, ఇటైన రండి అని అర్థమై ఉంది. ఒకప్పుడు ఒక భక్తుడు ఇలాగే ఎంతో శక్తివంతంగా ప్రసంగిస్తూ ప్రభువే దేవుడని మీరు నమ్మితే ఆయనను వెంబడించండి, లేదు బయలుదేవత మీ దేవుడనుకుంటే అతడినే నమ్మి నరకానికి వెళ్ళండి అని ప్రకటించాడట. నిజంగా ఎంత ధైర్యం, శక్తితో కూడుకున్న సందేశము కదా. ఈ విధంగా ఆధ్యాత్మిక స్కైజోప్రేనియా అనబడే ద్వంద్వ ప్రవృత్తితో అటొక కాలు ఇటొక కాలు పెట్టి ఉండకండి. ప్రభువే దేవుడని నమ్మితే ప్రభువునే వెంబడించండి. మన దృష్టి ప్రభువును వెంబడించుటపైనే ఉండాలి. మన అవగాహన ప్రభువును వెంబడించుట కొరకే ఉండాలి. యాకోబు తన పత్రికలో ద్విమనస్కుడు తన సమస్త మార్గాల్లో అస్థిరుడు అన్నాడు. ద్విమనస్కులు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. మీ వైఖరి ఎట్లుంది? మీ దృష్టి ఎట్లుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాల్లో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేశారు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కన్ను మనస్సాక్షిని సూచిస్తుందని లేఖనాల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాం. మనసాక్షి ద్వారా వెలుగయున్న జీవితాన్ని లేక చీకటిమై ఉండే జీవితాన్ని కలిగి ఉండుట సాధ్యమే. వెలుగయున్న మనసాక్షి నుండి సంతోషకరమైన జీవితాన్ని, చీకటి మనసాక్షి నుండి విచారకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది. ఆందోళనకరమైన జీవితాన్ని లేక ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉండడం అనేది విషయాలను మనం అవగాహన చేసుకునే మన ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. మీ దృష్టి ఎట్టిది? ఆయా విషయాలను మీరు ఎలా అవగాహన చేసుకుంటున్నారు? మీ మనోవ్యవస్థ ఎట్టిదై ఉంది? విలువలు ఏమై ఉన్నాయి? మొదలైనవి అన్ని విషయాల్ని పరిశీలనలోనికి మనం తీసుకోవాలి. మనము ఈ జీవితాన్ని, అందలి విషయాలను మనము లోపముతో కూడిన చూపుతో చూసినట్లయితే జీవితము చీకటిమయమై ఉంటుంది. జీవితం పట్ల మన అవగాహన, మన దృష్టి దోషపూరితమై ఉంటే జీవితము చీకటిమయమై ఉంటుంది. వర్ణింపలేని విచారముతో అటు జీవితాలు నిండిపోతాయి. తమ తమ అవగాహన, విషయాలను చూచే తీరును అనుసరించి ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని, శక్తిని, ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విషయం మన జీవితాలకు సంబంధించిన గొప్ప వాస్తవమై ఉంది. విశ్వాసుల్లో కూడా చాలామంది ఏక దృష్టిని, ఒకే అవగాహనను, ఒకే అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండక ద్వంద్వ విధానములో వ్యవహరిస్తూ ఉంటారు. దీనినే మనము ఆత్మీయ స్కైజోప్రేనియా అనబడే మానసిక స్థితికి పోల్చి చూసుకుంటున్నాం. స్కైజోప్రేనియా అనేది మానసిక రుగ్మతల్లో ఒకటయుంది. ఈ సమస్య గలవారు విషయాల పట్ల ఏకాభిప్రాయాన్ని, ఒకే నమ్మకాన్ని, అవగాహనను కలిగి ఉండక విరుద్ధమైన లక్షణాలతో
భిన్నాభిప్రాయాలతో ద్వంద్వ ప్రవృత్తి కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. అటుగాక ఇటుగాక మధ్యలో ఉంటారు. విశ్వాసుల్లో కూడా చాలామంది ఆత్మీయంగా స్కైజోప్రేనియా ధోరణి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ విధంగా అటుగాని ఇటుగాని మధ్యలో ఉండేవారు ఎంతో విచారగ్రస్తులై ఉంటారు. లవొదికయ సంఘముతో పునరుత్థాన ప్రభు, నీవు వెచ్చగానో లేక చల్లగానో ఉంటే మంచిది, వెచ్చగా గాక చల్లగా గాక నులివెచ్చగా ఉంటే నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అని గద్దించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో ప్రభు మరొక విలువను బోధించారు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఈ విధంగా మనం రోజంతా ఎవరిని లేక దేనిని సేవిస్తున్నామో ఆలోచించుకోవాలి. మీ భక్తి, మీ సేవ ఎవరికి అర్పించబడుతున్నాయి? ఇంతకు ముందుగా మనం ధ్యానించిన 22, 23 వచనాలకు ఈ విషయం సంబోధిస్తుంది. ఏకదృష్టిని, ఒకే అవగాహనను, నమ్మకాన్ని కలిగి ఉండాలనే సత్యానికి 24వ వచనం మంచి వివరణ. ఏకదృష్టి గలవారు క్రీస్తును సంతోషంగా వెంబడిస్తారు. నాకు ఇహము పరము రెండూ సమృద్ధిగా కావాలి అని ఆశించేవారంతా ఆత్మీయ స్కైజోప్రేనియా గలవారే, అంటే సందేహించే విశ్వాసులన్నమాట. ఆత్మీయ స్కైజోప్రేనియా గలవారు కుదరని వాటి కోసం ప్రయత్నిస్తారు. ప్రభు విశ్వాసుల నుండి సంపూర్ణ సమర్పణ కోరతారు. సంపూర్ణ సమర్పణలో ఏ కొంచెము లోపించినా ఎంతో విచారానికి, ఆందోళనకు మనం నడిపించబడతాం. మన మనస్సుల్లో, మెదడుల్లో ఎన్నో విషయాలు ఒకదానికొకటి పోరాడుతూ ఉంటాయి. ఒకటి నిజమైతే మరొకటి నిజమైనది కాజాలదు. అయినా గాని నిజమైన దానితో పాటు అబద్ధమైనది కూడా కావాలనుకుంటారు. దేవుడే నా కాపరి, నాకేమీ భయం అంటూనే భయము, ఆందోళనలకు ఫలితంగా ప్రాప్తించే వ్యాధులను అనుభవిస్తూ ఉంటారు. దీని కారణం మీరెంతో చింతను, ఆందోళనను, విచారాన్ని కలిగి ఉన్నారని వైద్యులు వెల్లడిస్తూ ఉంటారు. ఇట్టి పరిస్థితిని సోదాహరణంగా వివరించుకోవచ్చు. వీరు తమ మెదడులో మధ్యన ఒక గోడ కట్టి అటువైపు ఒక సిద్ధాంతాన్ని, ఇటువైపు వేరొక సిద్ధాంతాన్ని నివసింపచేస్తూ రెండింటినీ నమ్ముతుంటారు. ఒక సిద్ధాంతములో దేవుడే నా కాపరి, నాకు భయము లేదు అనుకుంటూ చింత ద్వారా కలిగే తలనొప్పిని, కడుపు నొప్పిని, ఛాతి నొప్పిని, పుండ్లు మొదలైన వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. దీనికి భిన్నమైన మరొక సిద్ధాంతములో తీరికగా కుర్చీ లాక్కుని కూర్చొని తమ సమస్యలను బట్టి చింతిస్తూ దేవుడే తమ మంచి కాపరి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోరు. ఈ విధంగా భిన్న విభిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఒకదానితో ఒకటి పోరాడుతూ ఇవన్నీ జ్ఞాపకాల కేంద్రములో నిండిపోయి ఇంచుమించు పిచ్చివాళ్లను చేస్తాయి. కలగలిసిన భావాలు, భిన్న విభిన్నమైన ఆలోచనలు కలిసి మెదడులో మరొక ప్రక్క నుంచి అరచి గోల చేస్తాయి. మానసిక రోగులు కాసేపు ఎంతో సంతోషంగా, స్వస్థతగా ఉన్నట్టు వ్యక్తపరుస్తారు. మరి కాసేపటికి అంతులేని భయాందోళనలో మునిగిపోతారు. ఇదేవిధంగా ఆత్మీయ స్కైజోప్రేనియా గలవారు, ద్వంద్వ ప్రవృత్తిని అనుసరించే వారి పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంటుంది. తనను వెంబడించేవారంతా ఏకదృష్టి గలవారే వెంబడించాలని ప్రభు సువార్తల ప్రారంభంలో చెప్పారు. ద్వంద్వ ప్రవృత్తి, ఆత్మీయ స్కైజోప్రేనియా ప్రభువును వెంబడించడానికి పనికిరావు. ఈ లోక సమస్యలకు పరిష్కారమై జవాబై ఉండగోరే శిష్యులు, విశ్వాసులు ఏకదృష్టి గలవారే, ఒకే విశ్వాసం గలవారే వెంబడించాలని ప్రభు బోధించారు. ఇద్దరు యజమానులను మీరు సేవించలేరు. దేవుణ్ణి, డబ్బును కూడా సేవించలేరు. దేవునిని, భార్యను కూడా సేవించలేరు. దేవునిని,
మీ భర్తను సేవించలేరు. ఎవరు ఒకరిని సంపూర్ణ సమర్పణతో సేవించగలరు? ప్రియులారా, మీ విలువలు ఏమయ్యున్నాయి? రోజంతా ఎవరిని సేవించారు? రోజంతా ఏమి చేస్తున్నారు? రోజంతా ఏమి ఆలోచిస్తున్నారు? ఇవే మీ విలువలను తెలియజేస్తాయి. మీరు దేనిని గూర్చి చింతిస్తున్నారు? అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీయు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడెను. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మనము మన మానసిక ఆందోళనకు, ఆలోచనలకు, చింతకు వృధాగా ఎంతో మానసిక శక్తిని వ్యయపరుస్తూ ఉన్నామని ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. విలువలను బోధించిన సందర్భంలో యేసు ప్రభు ఏది ఎక్కడుండాలి, దేనికి ఏ స్థానం ఇవ్వాలి అని ఆయా ప్రాధాన్యతలను గూర్చి ప్రభు తెలియజేశారు. మన ఆశయాలను గూర్చి కూడా ప్రభు మాట్లాడారు. క్రీస్తు శిష్యులు మొదటిగా కోరుకోవలసిందేమిటో కూడా తెలియజేస్తూ వచ్చారు. ప్రతి క్రీస్తు శిష్యుడు కోరుకోవలసింది, మొదటిగా వెతకవలసింది దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని అని ప్రభు ఎంతో సూటిగా తెలియజేశారు. దేవుని రాజ్యమనగా మనపై దేవుని పరిపాలన అని అర్థం. దేవుడు మన హృదయాలను ఏలుతూ మనము కోరుకోవలసిన దానిని మన అనుదిన జీవితాలలో మనకు చూపిస్తాడు. ఈ సందేశం యొక్క వెలుగులో మీ ప్రాధాన్యత దేనికిస్తున్నారు? ఎవరికిస్తున్నారు? వేటికిస్తున్నారు? మీ ఆశయము ఏమయుందో? దేవుని రాజ్యము, దేవుని నీతి పొందుట అనేది విశ్వాసుల ముఖ్య ప్రాధాన్యతగా మీరు భావించి ప్రభు కొరకు జీవించడానికి తీర్మానించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.